ఈ గుడిలో అసలు దేవుళ్ళే లేరు. కాబట్టి మీరు వెంటనే ఈ గుడిని మూసేయండి. మీరు పూజలు, పునస్కారాలు చేశారంటే ఆ శక్తులన్నీ కూడా దుష్ట గ్రహాలకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ ఊరే వల్లకాడు అయిపోతుంది అని ప్రమీల నటిస్తూ చెప్తూ ఉంటే, ప్రమీలది నటన అని రామలక్ష్మి కనిపెట్టేసి, అయితే ఈ గుళ్ళో దేవుళ్ళు లేరని చెప్తున్నావు కాబట్టి అయితే నువ్వు దయ్యానివా అని రామలక్ష్మి అంటుంది. అవును, నేను దయ్యాన్నే, శక్తినే అని ప్రమీల అనడంతో, దయ్యం పట్టిన వాళ్ళని ఏం చేస్తారు? కొడతారు కదా, మీరు వేపాకు మండలతో కొట్టేయండి అని రామలక్ష్మి ఊరి జనాలకు చెప్పటంతో ఊరి జనాలు ప్రమీలని వేపాకు మండలతో చితక్కొడుతూ ఉంటారు. ఒసేయ్ రామలక్ష్మి, ఏంటే నన్ను వీళ్ళ దగ్గర ఇలా ఇరికించేశావు అని ప్రమీల వాళ్ళ చేత తన్నులు తింటూ ఉంటుంది. ఎంత కొట్టినా పోవటం లేదమ్మా అని ఊరు జనాలు చెప్పటంతో, ఉండు ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అంటూ త్రిశూలాన్ని తీసుకొచ్చి ప్రమీల నోటికి చెక్కి పడేస్తుంది. దాంతో ప్రమీల స్పృహ కోల్పోయినట్లు పడిపోతూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ కాస్త చూసుకుంటూ ఉండండి, ఇప్పుడు ఆ దయ్యం ఖచ్చితంగా వెళ్ళిపోతుందని రామలక్ష్మి చెప్తుంది. జానకి ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పటంతో రామలక్ష్మి ఇంటికి వెళ్తుంది. ఇక రఘురామ్కి కాళ్ళు రావటంతో చాలా సంతోషపడుతూ, నాన్న నీకు ఎలా కాళ్ళు వచ్చాయి అని అడగటంతో ఆద్యకి బాంబు పెట్టడం, పోలీసులు తీసుకువెళ్ళటం మొత్తం చెప్పేస్తారు. ఆద్య ఎంత అడిగినా కూడా ఎవరు ఇదంతా చేశారంటే చెప్పటం లేదమ్మా, ఖచ్చితంగా నీకు చెప్తుంది. అసలు ఎవరు ఫేక్ పోలీసులుగా పంపించారు అన్నది మొత్తం నిజానిజాలు నాకు తెలియాలి. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు కదా, నువ్వు వెళ్ళి కనుక్కో అని రఘురామ్ చెప్పటంతో, అలాగేనని రామలక్ష్మి చెప్తుంది. శ్రీను, నీకు గాయాలు నొప్పెడుతున్నాయా అంటూ గాయమైన ప్రతి చోట కూడా ఆద్య ముద్దు పెడుతూ శ్రీనుకి మందు రాస్తూ ఉంటుంది. ఆద్య, ఖచ్చితంగా ఆ చారునే ఇదంతా చేసింది కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, తెలియదని చెప్తున్నావు అని శ్రీను అంటే, ఆ చారు ఏదైనా చేస్తే నేను చెప్తానులే శ్రీను, ఆ చారు అయితే కానే కాదు అని ఆద్య పైకి చెప్తూ, ఒకవేళ నేను చారు అని చెప్తే శ్రీను వెళ్ళి గొడవ చేస్తాడు, మళ్ళీ ఏదో ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే శ్రీనుకి చారునే ఇదంతా చేసిందని చెప్పకూడదు అని ఆద్య మనసులో అనుకుంటూ, నా మాట నమ్ము శ్రీను, చారు కాదు అని ఆద్య నమ్మించేయటంతో, అలాగే ఆద్య, ఏదేమైనా ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి, నీకేదైనా అయితే నేను అస్సలు భరించలేను అని శ్రీను చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి, ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ ఉంటే, అబ్బే అలాంటిదేం లేదు రామ, మీరిద్దరూ మాట్లాడుకోండి శ్రీను వెళ్తాడు. చెప్పు ఆద్య, చారునే కదా ఇదంతా చేసింది అని రామలక్ష్మి అడగటంతో, ఫస్టు కాదని బుకాయించిన ఆద్య అవునని చివరికి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పేస్తుంది. తర్వాత అందరూ భోంచేస్తూ ఉంటారు. నాన్న, సరదాగా ఒక చిన్న గేమ్ ఆడుకుందామా అని రామలక్ష్మి అనడంతో, నాకు కూడా ఆడుకోవాలనే ఉంది, కానివ్వండి ఆడదాం అని చారు అంటుంది. ఇక అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ సినిమాలో లాగా అహల్య నాటకాన్ని ఇక్కడ వేస్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మానందాన్ని కుమ్మేసినట్లు ఇక్కడ ప్రతి పాత్రలో కూడా చారుని రామలక్ష్మి ఆద్య కలిపి చితక్కొడుతూ ఉంటారు. ఈ నాటకం పేరు అహల్య అమాయకురాలు అని పేరు పెట్టి మరి ప్రతి పాత్రలో కూడా చారుని చితక్కొడుతూ ఉండటంతో పార్వతి, అలివేలు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటే, అబ్బా నేనేంటి ఇలా దెబ్బలు తింటున్నాను అని చారు ఏడుస్తూ ఉంటుంది.